పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి మొక్కజొన్న పంటలను పరిశీలించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర సమయానికి ఎరువులు అందక పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని తోనాము కందుల పదము రైతులు ఆవేదన చెందుతున్నారు. సాలూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో చేతికొచ్చిన అరటి పంట నేలపాలైంది. అకాల వర్షాలకు సాలూరు మండలంలోని తోనం కందుల పదం పరిసర ప్రాంతాల్లోనున్న వివిధ గ్రామాల్లో పంట నష్టం జరిగింది. అరటి పంటలను ఈ రోజు సాలూరు మండల వైసీపీ నాయకులు రైతులతో కలిసి మన్యంపులి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మరియు రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పీడిక రాజన్న దొర పరిశీలించారు. అప్పులు చేసి పంటలను సాగు చేస్తే చేతికందాల్సిన పంట నేలంటిందని రైతులు తెలిపారు. పురుగులు మందులు ధరలు పెరిగి ఎరువుల సమయానికి అందక పంట సాగు చేసిన తమకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలు నష్టాన్ని అంచనా వేసి వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.